హాయ్ హలో వీఆర్ ఫ్రమ్ అభిషేక్ ప్రోడక్ట్స్. ఈరోజు మనం 58 బటన్ బ్యాచ్ మెషిన్లో ఎన్ని రకాల బ్యాడ్జెస్, కీ చైన్స్, మ్యాగ్నెట్ బ్యాడ్జెస్ ఎన్ని వెరైటీస్ చేయాలో నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇలా రా మెటీరియల్ మీకు 100 పీసెస్లో దొరుకుతాయి. ఇలా పిన్ బ్యాడ్జెస్, కీ చైన్స్ అండ్ మ్యాగ్నెట్ బ్యాడ్జెస్ 100 పీస్ ప్యాకింగ్లో ఉంటుంది. ఇది వచ్చేసి రోటరీ కటర్ సార్. ఓన్లీ దీనికి మీకు 3 ఐటమ్సే పడుతుంది. మెటీరియల్ అయితే మెషినరీ ఓన్లీ 3 మీకు చాలు. ఇది రోటరీ కటర్, నాన్ టేరబుల్, వాటర్ ప్రూఫ్, ట్రాన్స్పరెంట్ స్టిక్కర్, 500 థిక్నెస్ వరకు కట్ చేసే కటర్. 300 to 500. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు ఈ కటర్ చూపించాను స్క్వేర్ బటన్ బ్యాచ్ మెషిన్ గురించి. ఇది వచ్చేసి రౌండ్ బటన్ బ్యాచ్ మెషిన్. ఇందులో మీరు కీ చైన్, మ్యాగ్నెట్ అండ్ బ్యాచ్ చేసుకోవచ్చు. దీనికి మీరు డై కటర్ 70 mm తీసుకోవాలి. సైజ్ వచ్చి 58 mm, కటర్ 70 mm. ఎందుకంటే మౌల్డ్ అయ్యాక మీకు 58 mm సైజ్ వస్తుంది. ఇది యాక్చువల్ మౌల్డ్ అయినాక వచ్చే సైజ్ అనమాట. అందుకే కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇలా ప్రింట్ తీసేసుకొని, మేము టెంప్లెట్స్ కూడా మీకు ఇస్తున్నాము, అట్లానే సాఫ్ట్వేర్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. ఫస్ట్ మనం ప్రింట్ తీసుకున్న పేపర్ ఇలా డై కట్టర్లో కట్ చేసుకోండి. సిల్వర్ ప్లేట్, ప్రింటింగ్ పేపర్, OHP షీట్, ఈ 3 పార్ట్స్ ఇక్కడ పెట్టేసేయాలి. ఫస్ట్లో స్లోగా ప్రెస్ చేశాక రైట్ సైడ్ పిన్ బ్యాచ్ పెట్టుకోవాలి. ఇట్లా మీకు 58 mm బటన్ బ్యాచ్ రెడీగా అవుతుంది. నెక్స్ట్ మ్యాగ్నెట్ బటన్ బ్యాచ్, అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ప్రింట్ పేపర్ కట్ చేసుకోవాలి. తర్వాత సేమ్ సిల్వర్ ప్లేట్, ప్రింటింగ్ పేపర్ అండ్ OHP షీట్. దీన్ని మైలార్ అని కూడా అంటారు, OHP షీట్ అని కూడా అంటారు. మౌల్డ్ చేశాక ఇక్కడ వెనకాల మీరు దీనికి పిన్ ఉంది. మ్యాగ్నెట్కి అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇట్లా మ్యాగ్నెట్ బ్యాచ్ రెడీ అయిపోయింది. ఇలా మ్యాగ్నెట్ బ్యాచ్ రెడీ అయ్యాక మీరు ఈ మ్యాగ్నెట్స్ సెట్లోనే వస్తాయి. ఇక్కడికి కింద ఒక డ్రాప్ బాండ్ వేసుకొని లేదా గ్లూ వేసుకొని మీరు మ్యాగ్నెట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకోవాలి, స్టిక్ చేసుకోవాలి. మ్యాగ్నెట్ బటన్ బ్యాచ్ రెడీ. నెక్స్ట్ కీ చైన్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా. ఫస్ట్ ప్రింట్ పేపర్ కట్ చేసుకొని సిల్వర్ ప్లేట్ ఫస్ట్ ఇన్సర్ట్ చేసి, తర్వాత ప్రింటింగ్ పేపర్ అండ్ దిస్ మైలార్ చేశాక మీకు ఇక్కడ మౌల్డింగ్ దగ్గర కీ చైన్కి ఒక గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో మీరు రివర్స్లో కీ చైన్ మెటీరియల్ వేసుకోవాలి. వేసుకున్నాక అందులో సెట్ వస్తుంది 100 పీస్ ప్యాకింగ్లో ఈ కీ చైన్. ఎప్పుడైనా మౌల్డ్ అయ్యాకే ఫిక్స్ చేయాలి. ఇది ఇలా రెడీ అయిపోయింది కీ చైన్. రా మెటీరియల్లో మీకు కీ చైన్ సెట్ కూడా 100 వస్తాయి. ఇలా మీరు బటన్ బ్యాచ్తో కీ చైన్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇందులోనే మా దగ్గర 44 mm కీ చైన్ బ్యాచ్ మెషిన్ కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. 58లో అయితే మ్యాగ్నెట్, కీ చైన్ అండ్ పిన్ బ్యాచెస్ రెడీ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఆర్డర్స్ పెట్టాలని ఉంటే మీరు వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. www.abhishekid.comలో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే మా అడ్రస్ మీలో చాలామందికి తెలుసు కదా, సికింద్రాబాద్ ST రోడ్, మినర్వా కాంప్లెక్స్, ప్యారడైజ్.
5 lakhs 3. Thank you.